దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడి దినమంతా తోడుగా ఉండి కాపాడి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 1:9 నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో అనేకమైన మాటలున్నాయి. యెహోవా మాటలు, పవిత్రమైన మాటలు, నిత్య జీవం కలిగిన మాటలు, నీతిగల మాటలు, దయగల మాటలు, యథార్థమైన మాటలు, సమయోచితమైన మాటలు దేవుని నుంచి వచ్చేవి. ఈ లోకములో నిష్ప్రయోజనమైన మాటలు, వ్యర్థమైన మాటలు, గాలి మాటలు, అపవిత్రమైన మాటలు, ఈ మాటల నుంచి మనల్ని విముఖుడు అయి ఉండమంటున్నాడు. ఎప్పుడైతే నీవు ఆయన మాటలు వినటం మొదలు పెడతావో, ఆయన యందు విశ్వాసం ఉంచుతావో, ఆయన మాటలను బట్టి జాగ్రత్తగా విని నడుచుకుంటావో, అప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిగా మాట్లాడిన మాటల్ని పౌలు విడిచిపెట్టినట్లుగా నువ్వు విడిచిపెట్టేస్తావు. పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి, మాట్లాడటానికి ఇష్టపడతావు. దేవుడి నుంచి వచ్చి ప్రతి మాట వలన నేను జీవిస్తాను, అద్భుతం జరుగుతుందని నువ్వు నమ్ముతావు. ప్రభు సెలవులేందే మనం ఏమి మాటిచ్చినా నెరవేర్చలేమని తెలుసుకుంటాం. ఒక మాట కూడా మాట్లాడలేము, మాటిచ్చినా నెరవేర్చలేమని తెలుసుకుంటాం. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలని సెలవిచ్చిన ప్రభువు ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకూడదని, అపవిత్రమైన వట్టి మాటలకి విముఖులమై ఉండాలని సెలవిస్తున్నాడు. వీటికి దూరం ఉండి మనమందరం కూడా ఈ రోజు నుంచి ఏకభావంతో మనం మాట్లాడటం నేర్చుకుందాం. ఆయన మాటలు ఏమాత్రము కూడా గతింపవు కాబట్టి, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు కాబట్టి యేసుక్రీస్తు నామంలో మాట్లాడదాం. దేవుడు ఎరిగి ఉన్న వారము ఎవరు చెప్పిన మాట వింటాము, ఒకరిని ధైర్యపరిచే మాటలు మాట్లాడతాం. సత్యమైనవి, స్వస్థబుద్ధి గలవి, పరిశుద్ధమైనవి మంచి మాటలు మనం మాట్లాడిన ఎడల దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ పరిశుద్ధంగా జీవిస్తూ అనేక మందికి ధైర్యమైన మాటలు చెబుతూ ఆశీర్వాదకరంగా ఉంటాము. అప్పుడు మనకి కుటుంబాలకి సమాధానం దేవుడిస్తాడు. అట్టి కృప దేవుడిచ్చి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.